రామ్ కుమార్ ప్రొడక్షన్స్ మిస్టీరియస్ సక్సెస్ఫుల్ మూవీ అన్వేషణ. ఈ సినిమాకి అంకురార్పణ చేసింది కామినేని ప్రసాద్ గారు. వంశీ గారు కోవలం బీచ్లో సితారా షూటింగ్ చేస్తుండగా తనకో సినిమా చేయమని ప్రసాద్ గారు అడిగారు. దానికి వంశీ గారు ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చేద్దామని చెప్పారు. వెంటనే ఇళయరాజాని పిలిచి ట్యూన్స్ కోసం మదురైలో సిట్టింగ్ వేశారు. మ్యూజిక్ కంటే ముందు స్క్రిప్ట్ కోసం అరక్కులో కొన్ని రోజులు వర్క్ చేశారు. తను చేసిన స్క్రిప్ట్ ని ఇళయరాజాకి వినిపించారు వంశీ. వంశీ చెప్పిన అవుట్లైన్ కి మ్యూజిక్ నియాస్త్రో ఇళయరాజా అద్భుతంగా ట్యూన్స్ ఇచ్చారు. అప్పుడు వంశీ గారికి తన కథనం కంటే ఇళయరాజా వర్క్ బెస్ట్ అనిపించింది. సో మద్రాసులో మళ్లీ సిట్టింగ్ వేసి ఇళయరాజా ట్యూన్స్ కి అనుగుణంగా కథని మలిచారు. అలా కథ, ట్యూన్స్, అన్వేషణలో సినిమాకి కూడా ఇదే పేరుగా నిర్ణయిస్తే బావుంటుందని అన్వేషణ పేరుని ఓకే చేశారు. ఈ సినిమా కోసం తలకోన ఫారెస్ట్ ని ఎంచుకున్నారు వంశీ. ఇలా అడవిలో షూటింగ్ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది, షూటింగ్ జల్దీ చేసుకోవచ్చు అని వంశీ గారు అనుకుని ఓ సందర్భంలో చెప్పారు కూడా. డీప్ ఫారెస్ట్ ని అస్సలు టచ్ చేయలేకపోయిన డీప్ ఫారెస్ట్ లో ఉన్నాం అన్న భ్రమ కలిగించడంలో కెమెరామెన్ ఎంవి రఘు కెమెరా పనితనం గ్రేట్ అనే చెప్పాలి. సర్ప్రైజింగ్లీ ఈ సినిమా బడ్జెట్ కేవలం 15 lakhs అండ్ 60 days లో షూటింగ్ పూర్తి చేశారు. ఫారెస్ట్ లో వేసిన వుడెన్ హౌస్ సెట్ తోటా తరణి పనితనానికి ఓ మచ్చుతునుక. ఈ చిత్రంలో మరో విశేషం ఏంటంటే కార్తిక్ కి ఘంటసాల రత్నకుమార్ డబ్బింగ్ చెప్పడం. ఇవండి అన్వేషణ సినీ పర్వంలోని ఇంట్రెస్టింగ్ పాయింట్స్.